గుడ్ మార్నింగ్. ఈరోజు అగైన్ వీక్ ఆఫ్. ఈరోజు నేను మా మమ్మీ హైదరాబాద్ వచ్చింది అంట. సో ఐఎమ్ గోయింగ్ టు మై మామ్. మమ్మీ తమ్ముడు అందరు వచ్చారు అంట హైదరాబాద్కి. పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. నేను ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అయితే అంతకన్నా ముందు ఈరోజు సాటర్డే కాబట్టి టెంపుల్కి వెళ్ళాలనుకున్నాను. హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అట్నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. సో లెట్స్ గో. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఫర్ టుడే. టెంపుల్కి కాబట్టి కాస్త పద్ధతిగా వెళ్ళాలి కాబట్టి ఇలా. లైట్ ఫస్ట్ ఫర్ మై ఫేస్, చలికాలం కాబట్టి పగలకుండా ఉండాలి కాబట్టి పాండ్స్కాల్ క్రీమ్. చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ నావైతే. చాలా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ యూజ్ చేస్తాను నేను ఫేస్ కోసం. అసలు ఇంతకు ముందుకు ఫేస్కి ఒక కేర్ అంటూ ఏమీ లేదు. ఏదో ఇంకా ఇప్పుడు కాస్త కేర్ చేయాలి కదా అని చేయడం మాత్రమే. చలో. ఇలాంటి కోల్డ్ క్రీమ్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఎప్పుడైనా ఏదైనా ఫౌండేషన్ పెట్టుకున్నప్పుడు ఇది పెట్టుకుంటే ఫేస్కి అనేది డస్ట్ అంటకుండా ఉంటుంది. ద మెయిన్ రీజన్ ఏంటి అంటే, వింటర్ స్టార్ట్ అయిపోయింది. ఫేస్ పగలకుండా ఉండటం కోసం పాండ్స్ అప్లై చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. ఫేస్ నీట్గా స్మూత్గా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఫేస్లో డస్ట్ పడదు, ఫేస్ నీట్గా ఉంటుంది, సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఏదైనా మేకప్ పార్టీస్కి వెళ్ళేటప్పుడైనా సరే మేకప్కి ముందు ఈ మాయిశ్చరైజర్ యూస్ చేస్తే ఇట్ విల్ బెటర్ ఫర్ యువర్ ఫేస్. సమ్ గ్లోనెస్ కూడా ఇస్తుంది. ఇవన్నీ మీకు ఈజీగా బయట దొరికేస్తున్నాయి. లేదు బయటికి వెళ్ళి కొనాలి అని కష్టపడాలి అనుకుంటున్నారా? అవసరమే లేదు. ఇవన్నీ మీకు ఆన్లైన్లో కూడా దొరికేస్తుంది. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్తో, చాలా రీజనబుల్ ప్రైజెస్తో దొరికేస్తున్నాయి. లెట్స్ ట్రై చేయండి. ఈ మాయిశ్చరైజర్ చాలా హెల్ప్ఫుల్ అండి. లైట్గా అప్లై చేసుకున్నా సరిపోతుంది. కంప్లీట్గా ఈవెన్గా దీన్ని స్ప్రెడ్ చేసేసి మంచి గ్లోయింగ్ లుక్ ఇస్తుంది. ఇది మేకప్ వేసుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి దీని నుంచి. సిన్స్ ఫ్రమ్ 3 to 4 years నుంచి ఐఎమ్ యూజింగ్ ఇట్. బెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఫేస్కి డస్ట్ పడకుండా, ఫేస్ ఖరాబ్ కాకుండా నీట్గా ఉంటుంది. యా, ఒక అమ్మాయి ఫేస్ లుక్ రావాలి అంటే కాజల్, లైనర్, లిప్స్టిక్ చాలు. మొహానికి ఒక బొట్టు, కొంచెం కుంకుమ, సెట్, ఇంకేం అవసరం ఉండదు. మోస్ట్లీ నేను నార్మల్గా కాటుక డబ్బానే యూజ్ చేస్తాను కాజల్. ఇంతకుముందుకు పెన్సిల్ వాడేదాన్ని. బట్ దానికన్నా ఇది నీట్గా మంచిగా డార్క్గా కనిపిస్తుంది. హ్యాండ్తో పెట్టుకుంటే మొత్తం ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది, కంప్లీట్గా నీట్గా రాదు అని చెప్పి ఐఎమ్ యూజింగ్ దిస్ బ్రష్. ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది మనకి. నెక్స్ట్ బొట్టు ఆల్రెడీ పెట్టేసుకున్నా. నెక్స్ట్ మై స్పెషాలిటీ కుంకుమ. అమ్మవారి కుంకుమ, ఆంజనేయ స్వామి కుంకుమ, సారీ సింధూరం. చూసారా, కుంకుమ పెట్టుకోగానే ఫేస్కి ఎంత కలర్ వచ్చేసిందో. దీని మ్యాజిక్కే అలాంటిది.
ఏ అమ్మాయికైనా బొట్టు అనేది మొహానికి అందం. ఫైనల్లీ మనకి మనమే క్వీన్స్ అనుకోవాలి, ఒకరు అనాల్సిన అవసరం లేదు. అవుట్. అండ్ నెక్స్ట్ ఫర్ ద ఫైనల్ లుక్, ఈ లిప్స్టిక్ నేను జూడియోలో మంచి మ్యాట్ ఫినిష్ అండి. కలర్ మాత్రం ఎక్సలెంట్. అసలు లిప్స్టిక్ పెట్టుకోవడం కూడా ఒక ఆర్ట్ తెలుసా. నీట్గా అవుటర్ లైన్స్కి తగలకుండా సూపర్గా అప్లై చేసుకోవాలి. మనం ఎలాగో అందులో తోపు అనుకోండి. ఎస్, సెట్. ఇంకా ఇంకేముంది. అండ్ నెక్స్ట్ ద ఫైనల్ లుక్. ఆల్ సెట్. ఇయర్ రింగ్స్ పెట్టేసుకొని హెయిర్కి క్లిప్ పెట్టేసుకుంటే ఆల్ డన్. అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏంటో తెలుసా, ఇయర్ రింగ్స్. గోల్డ్ పెట్టుకుంటే అయిపోద్ది, అదే నార్మల్వి పెట్టుకోవాలనుకోండి డ్రెస్ మ్యాచింగ్ చూసి పెట్టుకోవాల్సి వస్తుంది. Short and simple. Yeah, this is my final look. And dupatta is balanced. Idina ready now. I'm all ready now. ఇంకా వెళ్ళడమే ఆలస్యం. మీకు ఒకటి చూపిస్తాను అన్నాను కదా. ఎస్, దిస్ ఈజ్ మై న్యూ బ్యాగ్. నిన్నే వచ్చింది, ఆర్డర్ పెట్టాను. బెస్ట్ కలెక్షన్ ఉంది, అసలు సూపర్ ఉంది. ఎగ్జాటిక్ బ్రాండ్, చాలా స్టాండర్డ్గా ఉంది. ఇది నాకు ప్రైస్ వచ్చేసి 1350 పడింది, కానీ చాలా వర్త్ అని చెప్పాలి. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి. నచ్చితే తీసుకోండి కూడా. ఓకే దెన్, చలో లెట్స్ గో. గుడికి టైం అవుతుంది అండ్ మా పెద్ద వాళ్ళ ఇంటికి కూడా పోవాలి కాబట్టి లెట్స్ మూవ్. కరెక్ట్ టైంలో ట్రాఫిక్ పడింది. ఈరోజు సాటర్డే కాబట్టి, వీకెండ్ కాబట్టి రోడ్డు ఈ మాత్రం ఖాళీగా ఉంది, లేకపోతే ఫుల్ ట్రాఫిక్ ఉండేది. నార్మల్గా అయితే ఈ రోడ్ ఇంత ఖాళీగా అయితే అస్సలు ఉండదు. వీకెండ్ కాబట్టి సరిపోయింది, గుడికి వెళ్ళడానికి చాలా ఈజీగా అయిపోయింది. చాలా దూరం వెళ్ళాలి, బట్ తొందరగానే వెళ్ళిపోయాము. యా, దిస్ ఇస్ హైటెక్ సిటీ. ట్రాఫిక్ ఉంటుంది రోడ్డు. ఇంతకు ముందుకు నేను మాదాపూర్లో హాస్టల్లో ఉండేదాన్ని, ఇప్పుడు గచ్చిబౌలికి షిఫ్ట్ అయిపోయాను. ఇప్పుడు ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి నేను. రోడ్డు కూడా చాలా ఖాళీగా చూడడం బాగుంది. 5 అవర్స్కి వచ్చేసాము ఆల్మోస్ట్. ఫైనల్లీ పెద్దమ్మ టెంపుల్కి వచ్చేసామండి. వచ్చేసాం గుడికి. ఎంట్రన్స్ నుంచి కాస్త దూరం వెళ్ళాలి. దూరం అంటే మరీ దూరం ఏం కాదు, వాకింగ్ డిస్టెన్స్లో ఉంది. చలో లెట్స్ మూవ్. ఎంట్రన్స్ నుంచి ఇవే అంతా టెంపుల్ రోడ్. ఇంకొన్ని మినిట్స్లో వెళ్ళిపోతాం టెంపుల్కి. నాట్ సో లాంగ్ అండ్ నాట్ సో చాలా షార్టే, బై వాక్ వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఒక 2 to 5 మినిట్స్లో వెళ్ళిపోతాం నడిస్తే. మీరు కూడా కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకోండి. అమ్మవారు చాలా మహిమ గలవారని పేరుంది. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం మనం టెంపుల్కి.
ఎస్, అమ్మవారి టెంపుల్. లోపలికి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ నుంచి కూడా మనం వెళ్ళాలి, కొంచెం నడవాలి. ఇదంతా ఎంట్రన్స్ పార్ట్, గుడి లోపల ఉన్నదంతా ఇదంతా. ఇక్కడ నుంచి ముందరికి వెళ్తే మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది. చాలా పెద్ద ఏరియా ఇదంతా. వెళ్ళిపోదాం మనం ముందరికి. ఈరోజు సాటర్డే కాబట్టి, వీకెండ్ కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. టెంపుల్ సైడ్లో ఇక్కడ ఎక్కడ చెప్పులు వదలడానికి లేదు. కంపల్సరీ చెప్పుల కౌంటర్ దగ్గరికి వెళ్ళి చెప్పులు వదిలి టోకెన్స్ తీసుకోవాలి. అక్కడ చెప్పుల కౌంటర్ వచ్చేసింది. ఇక్కడ అన్నిటికీ డబ్బులే, ఇప్పుడు బాగా దోచేసుకుంటున్నారు. ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోదాం మనం. టెంపుల్లో ఎంట్రన్స్లో ఫోన్స్, కెమెరాస్ చూడకూడదు. అక్కడ వచ్చి కాళ్ళు కడుక్కొని నెత్తిన కొన్ని నీళ్ళు చల్లుకొని వెళ్ళిపోదాం. ఎందుకంటే బయట నుంచి వస్తున్నాం కదా మనం, ఇది మ్యాండేటరీ. ఏ టెంపుల్లోకి వెళ్ళినప్పుడైనా కాళ్ళు కడుక్కోవాలి ఖచ్చితంగా. నువ్వు అప్పుడప్పుడే స్నానం చేసి వచ్చినా కూడా బయట నుంచి వస్తున్నావు కాబట్టి గుళ్ళోకి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కోవాలి కంపల్సరీ. వెళ్ళిపోదాం లోపలికి. ఇది లోపల అండి, టెంపుల్ లోపల. అమ్మవారి దగ్గర ఫొటోస్ తీసుకోవడానికి, అమ్మవారిని ఫొటోస్ తీయడానికి అలో ఉండదు. మీకు ఓన్లీ నేను సైడ్ వ్యూ మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి మనకి మెయిన్ వ్యూ కూడా కనిపించేస్తుంది. ఇక్కడ కాయిన్స్ నిలబెడతారు. మనసులో ఏదన్నా కోరిక కోరుకొని కాయిన్ నిలబెడితే, ఆ కాయిన్ నిలబడినప్పుడు మన కోరిక తీరుతుందని జనాల నమ్మకం. చాలామంది అవి జరిగాయని కూడా అంటారు. ఇదంతా మెయిన్ ముందు గడస్తంభం వ్యూ అన్నమాట. ఓకే, మనం ఫస్ట్ ప్రదక్షిణాలు చేసి తర్వాత అమ్మవారిని దర్శించుకుందాం. ఇప్పుడు మీకు అంతా నేను గుడి చుట్టూ ఉన్న వ్యూ అంతా చూపిస్తున్నాను. చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. అమ్మవారు కూడా కళ్ళ నిండుగా ఉంది చూడ్డానికి. ఇదంతా సైడ్ వ్యూ, చాలా బాగుంటుంది. గుళ్ళోకి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి, ఏమైనా అనుకోండి. ప్రదక్షిణాలు చేసి మళ్ళీ ఇటు నుంచి వచ్చి ఇక్కడ లోపలికి వెళ్ళాలి. డైరెక్ట్ లోపలికి వెళ్ళడానికి ఉండదు, అది కూడా క్యూ వేలో వెళ్ళాలి. మధ్యలో మధ్యలో గుళ్ళు ఉన్నాయి. మళ్ళీ ఇంకా దీని చుట్టుపక్కల కూడా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. ఇది బ్యాక్ సైడ్. ఇక్కడ కనిపిస్తున్న గ్రిల్స్ ఉన్నాయి కదా, అందులో నుంచి వెళ్ళాలి దర్శనానికి. ఇక్కడ సైడ్ నుంచి ఇటు నుంచి వెళ్ళాలి లోపలికి మనం. ఏ టెంపుల్లో అయినా ఈ క్యూ పద్ధతి కంపల్సరీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, దయచేసి టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు దుప్పట్టాలు వేసుకొని వెళ్ళండి. జీన్స్ లూజ్ కట్లు వేసుకొని వెళ్ళకండి. ఈ మధ్య టెంపుల్స్కి వెళ్ళాలి అంటే అదో పిక్నిక్ వెళ్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు జనాలు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాక మనకి మొబైల్ అలో ఉండదు. అందుకే మీకు అమ్మవారిది ఫొటోస్ కానీ వీడియో కానీ ఇందులో కనిపించదు. ప్రశాంతంగా మనస్ఫూర్తిగా అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ మీకు నేను చూపిస్తాను. దర్శనం అయిపోయిందండి. దర్శనం నుంచి సైడ్కి ఒక వే ఉంటుంది, అందులో నుంచి బయటకు వస్తే ఇక్కడంతా కూర్చోడానికి ప్లేస్ ఉంది. అటు సైడ్ నేను చూపిస్తున్న దానికి లెఫ్ట్లో ఉన్న బిల్డింగ్ ప్రసాదం కౌంటర్. ఇక్కడ ఇంకా మనకి చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇటు నుంచి పైకి వెళ్తే ఇది కళ్యాణ మండపం. కళ్యాణ మండపం పైన ఇంకొక టెంపుల్ ఉంది, అమ్మవారు ఉన్నారు, వినాయకుడు ఉన్నారు. అటు సైడ్ కనిపిస్తుంది కూడా ఇంకొక టెంపుల్. పైకి వెళ్ళేసి దర్శనం చేసుకొని మొక్కేసి వచ్చేద్దాం కిందికి.
ఇది కూడా ఒక టెంపుల్. దర్శనం అయిపోయింది. అక్కడ అమ్మవారి అక్షంతలు ఉన్నాయి నా దగ్గర. కొన్ని అక్కడ అమ్మవారి అక్షంతలు ఉంటే నేను తీసుకున్నాను. ఇవి తలపైన వేసుకుంటే చాలా మంచిదంట. కిందికి వెళ్ళిపోయి కాసేపు ఎక్కడన్నా కూర్చొని వచ్చేద్దాం. ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. ప్రసాదం కౌంటర్ దగ్గర ఓన్లీ క్యాషే తీసుకుంటున్నారంట. ఫోన్పేస్ కూడా అలో లేవంట. కొన్ని సిస్టమ్స్ మార్చేస్తున్నారు. ఇదండి గుడి. ఫైనల్లీ ఇదండి పెద్దమ్మ తల్లి గుడికి వచ్చి దర్శనం చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంతవరకు దర్శనానికి వస్తే అక్కడ నిలబడకుండా తోసేసేవాళ్ళు జనాలని. ఈరోజు చాలా ప్రశాంతంగా దర్శనం జరిగింది. గుడి చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా దర్శించుకోండి అమ్మవారి గుడిని. ఈ అమ్మవారు చాలా మహిమగలవారని పేరు. ఇక్కడికి వచ్చి మనసులో ఏ కోరిక కోరుకున్నా తీరుతుందంట. అలా అని చెప్పి కోరిక కోరుకొని ప్రయత్నం చేయకుండా తీరాలని మాత్రం కోరుకోకండి. దిస్ ఈజ్ ఆల్ ద డే. నెక్స్ట్ వీడియోలో ఇంకో గుడి దర్శనం చేసుకొని మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.